నయన తేజమేనకారమై మనోనిశ్చయం మకారమై శ్వాసచలనమే శికారమై వాంఛితార్థమేవ కారమై యోచన సకలము యకారమై నాదం నకారం మంత్రం మకారం స్తోత్రం శికారం వేదం వకారం యజ్ఞం యకారం ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. శ్రీ శ్రవణ ఛానల్కి చిన్నారులందరికీ శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే శ్లోకాలు రెండు కూడాను శ్రీశైలానికి సంబంధించిన శ్లోకాలు కాబట్టి ఈ రెండింటిని ఒక జతగా చెప్పుకోవాలి. ఇవి మన శతకంలో మధ్య భాగంలో వస్తున్నాయి, అంటే 50-51గా వస్తున్నాయి. వీటి ప్రాముఖ్యత మహత్యం చాలా గొప్పది అంటూ శంకరుల వారు ఈ రెండింటిని ఒక దగ్గర చేర్చి చెప్పారనమాట. ముందుగా 51వ శ్లోకం, దానికి సంబంధించిన వివరణ అంతా కూడాను మనం విందాం. సంధ్యారంభ విజృంభితం శృతిశిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామమసకృత్సద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్తసుమనః పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరిమల్లికార్జున మహాలింగం శివాలింగితం. అనురాధ చాలా చక్కగా పాడి వినిపించారు మనకి ఈ శ్లోకాన్ని. దీని ప్రతిపదార్థాన్ని మనం ముందుగా విందాం. సంధ్యారంభ సాయంకాలమునందు, విజృంభిత తాండవ నృత్యము విజృంభించినట్టి అంటే పుష్పాలు వికసించుతున్నాయని, శృతి శిరస్థానాంతర వేదములకు శిరస్థానాలైన ఉపనిషత్తులు నితర స్థలమునందు అంటే చెవులయందును తల మీదను, అధిష్ఠితము బోధ్యముగానున్నది అంటే తెలియబడేట్టుగా ఉంది, సప్రేమ ప్రేమతో కూడిన భ్రమరాంబిక చేత తుమ్మెదల చేత, అభిరామం మనోహరమైనట్టి, అసకృత్ ఎల్లప్పుడూను, సద్వాసన సాధువుల యొక్క భావనలనే మంచి వాసనల చేత, శోభితం ఒప్పునట్టి, భోగీంద్ర వాసుకి అంటే భోగవంతులకి, ఆభరణము భూషణముగా కలిగినట్టి భూషణము అన్నమాట అది, సమస్త సుమనః ఎల్ల దేవతల అంటే విద్వాంసుల చేతను, సకల పుష్పాల కంటేను అని కూడా అర్థం వస్తుంది, పూజ్యము పూజింపదగినదట్టి, గుణ సత్వగుణము చేత, ఆవిష్కృతము ప్రకటితమైనటువంటిది, శివాలింగితము అంటే పార్వతీదేవి చేత కౌగిలించుకోబడిన శ్రీగిరి శ్రీశైలమునందు మల్లికార్జున మల్లె తీగని అల్లుకున్న మద్ది చెట్టును పోలినటువంటి మహాలింగము, పరమాత్మ సూచకమైన మహాలింగాన్ని సేవే భజించు అంటున్నారు. ఇప్పుడు దీని తాత్పర్యాన్ని వింటే, సంధ్యా సమయారంభమునందు విజృంభించేవాడు, వేదాలను అధిష్ఠించేవాడు, ప్రేమ కల భ్రమరాంబికతోటి సుందరమై ఉన్నవాడు, అనేక సద్భావనలతో శోభిల్లుతున్నవాడు, వాసుకుని ఆభరణంగా ధరించినవాడు, సకల దేవతల చేత పూజించబడేవాడు, సద్గుణ సంపన్నుడు, పార్వతి ఆలింగనం కలిగినవాడు అగు శ్రీశైల మల్లికార్జున మహాలింగ స్వరూపాన్ని పూజిస్తున్నాను నేను అంటూ శంకర భగవత్పాదుల వారు ఇక్కడ మనకి చెప్పడం జరిగిందనమాట. మరి దీని వివరణలోకి మనం వెళ్తే ఏమొస్తుందో చూద్దాం. శంకర భగవత్పాదుల వారు శిష్యగణంతో పాదాచార్యే భారతదేశం అంతా పర్యటిస్తారు. అలా పర్యటిస్తున్న సందర్భంలో మన ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైల మహాపుణ్యక్షేత్రాన్ని కూడా దర్శించారు. సరిగ్గా అప్పుడు సంధ్యాకాలం అయిందిట. అక్కడ మల్లెతీగ అల్లుకున్న మద్ది చెట్టుని ఒకదాన్ని ఆయన చూశారు. ఆ చెట్టును ఉపమానంగా తీసుకుని మహా అద్భుతమైన శ్లోకం చెప్పారు, అదే ఇది. దీని తర్వాత వచ్చే శ్లోకంలో కూడాను శ్రీశైల మల్లికార్జున స్వామిని ఉద్దేశించి చెప్పారనమాట. మొత్తం 100 శ్లోకాలు ఉన్నాయి ఈ శివానంద లహరి స్తోత్రంలో. ఈ 2 శ్లోకాలు సరిగ్గా మధ్యలో
ప్రాణప్రదంగా ఉండడం విశేషం అంటూ మనం ఇక్కడ గుర్తించాలి. శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ నా విద్యతే అన్న సూక్తిని ఇలా స్తోత్ర మధ్యంలో ప్రాణప్రదంగా ఉన్న ఈ 2 శ్లోకాలు ధృవపరుస్తాయి మనకి. ఈ శ్లోకంలో శివుణ్ణి మద్ది చెట్టుతోనూ, శ్రీశైల భ్రమరాంబను మద్ది చెట్టును చుట్టుకున్న మల్లెతీగతోనూ పోల్చి చెప్పారు. పగటికి రాత్రికి మధ్య ఉన్న కాలాన్ని సాయం సంధ్యాకాలం అంటారు. సూర్యుడు అస్తమించిన తర్వాత నక్షత్రాలు ఇంకా రాకుండా ఉన్న సమయాన్ని సాయం సంధ్య అంటారు. ఈ కాలాన్నే మనం ప్రదోష కాలం అని కూడా అంటూ ఉంటాం. ఇతర సమయాల్లో సామాన్యంగా ఉన్నప్పటికీ ఈ సంధ్యాకాలం వచ్చే సమయానికి శివుడు తాండవం నృత్యం చేస్తూ విజృంభిస్తాడట. అందుకనే ఆ సంధ్యా సమయం శివనామ స్మరణ చేయమని పెద్దవాళ్ళు చెప్తుంటారు. మద్ది చెట్టు కూడా ఈ ప్రదోష కాలంలోనే పూలని విరజిల్లుతుంది మనకి. శృతి శిరః స్థానాంతరాధిష్ఠితం అన్నారంటే ఉపనిషత్తులో పరమేశ్వరుడైన శివుని గురించి ప్రతిపాదించబడింది. అలాగే ఇతర పుణ్యక్షేత్రాల్లో కూడా శివుని ప్రాభావము వైభవము ఉంటుంది. అందుకనే ఉపనిషత్తుల్లో అధిష్ఠించి ఉండే శివుడి పరంగా ఈ విశేషణం చెల్లుతుంది మనకి ఇక్కడ. పూజానంతరము మద్ది చెట్టు యొక్క పూలు చెవుల్లోనూ శిరస్సు మీద కూడా శ్రీ పరమేశ్వర ప్రసాదం శిరసా గృహ్ణామి అని అందరూ పెట్టుకుంటూ ఉంటారు అనమాట. సంస్కృతంలో చెవుల్ని శృతులని, తలని శిరస్సని అంటుంటారు. అలాగే ఈ చెవులు, తలలు, శృతి, శిరస్సులు అనమాట. శృతులంటే వేదాలని అర్థం. ఈ వేదాలకు స్థిరస్థానంతో పోల్చదగినవి ఉపనిషత్తులు. అందుకనే ఉపనిషత్తులను శృతి శిరస్సులు అంటుంటారు. శృతి శిరస్సులను అధిష్ఠించడం అంటే శివుణ్ణి పరంగా ఉపనిషత్తుల్లో ప్రతిపాదించబడ్డవాడని, మద్ది చెట్టు పరంగా దాని పూలు చెవుల్లో నెత్తి మీద పెట్టుకునే సంబంధం కలిగిన దాన్నిగా ఈ విశేషణం ఇక్కడ వేయడం జరిగిందనమాట. ఈ స్థానాంతరాలు అంటే పుణ్యక్షేత్రాలను అధిష్ఠించి ఉండేవాడని శివుని పరంగా, ఆ స్థానాంతరాల్లో అంటే పుణ్యక్షేత్రాల భగవదర్పణ కోసం పూలు విరివిగా భక్తుల చేతుల్లోనూ అంగళ్ళలోనూ అధిష్ఠించి ఉంటాయని పూలపరంగా ఇక్కడ మనం చెప్తున్నారు అంటున్నారు రచయిత. ఇక్కడ తర్వాత సప్రేమ భ్రమరాభిరామం అన్నారు. అంటే ప్రేమతో కూడిన భ్రమరాంబిక సరసన మనోహరంగా ఉన్న అని శివుని పరంగా. భ్రమరము అంటే తుమ్మెద కాబట్టి పూలపై వాలి ఉండే తుమ్మెదలతో మనోహరంగా ఉన్న మద్ది చెట్టు పరంగానూ అర్థం చెప్పుకోవాలి ఇక్కడ మనం. అసకృత సద్వాసనా శోభితం అంటూ ఇంకో పదం వేశారు. అంటే సకృతం అంటే ఒకసారి అని, అసకృతం అంటే ఎల్లప్పుడూ అనే అర్థం ఇక్కడ తీసుకుంటే ఎప్పుడూ ఆశ్రయించుకుని ఉండే సాధు పుంగవుల పవిత్ర భావాలతో శోభిల్లుతూ ఉండేవాడని, లేదా భక్తులను అనుగ్రహిద్దామని సద్భావనతో ఎప్పుడూ ఉండేవాడని శివుని పరంగా అల్లుకున్న మల్లెపూలతోటి సువాసనలతోటి శోభిల్లేదుగా మద్ది చెట్టు పరంగానూ అర్థం చేసుకోవాలి ఇక్కడ అంటూ చెప్తున్నారు. అలాగే భోగీంద్రాభరణము అన్నారు. భోగి అంటే సర్పము అని అర్థం. భోగీంద్రుడు అంటే సర్పరాజు అయిన వాసుకి అని అర్థం వస్తుంది. ఈ వాసుకుని మెడలో ఆభరణంగా కలిగిన వాడు కాబట్టి శివపరంగాను, భోగీంద్రులు అంటే మహాభోగ సంపన్నులు అనే అర్థం చెప్పుకుంటే వారికి పుష్పాలంకార ప్రాయం కాబట్టి భోగీంద్రులకు ఆభరణ ప్రాయంగా ఈ చెట్టు చెల్లుతోంది అంటూ మద్ది చెట్టు పరంగా ఇక్కడ చెప్పడం జరిగింది. తర్వాత సమస్త సుమనః పూజ్యం అన్నారు. సుమనస్సు అంటే దేవతలు అనే అర్థంలో దేవతల చేత పూజించబడిన శివుని పరంగాను, సుమనస్సులు అంటే మంచు పుష్పాలు అనే అర్థం తీసుకుంటే పూలలో శ్లాఘనీయమైన వాటిని కలిగి ఉన్న మద్ది చెట్టు అంటూ ఇక్కడ మద్ది చెట్టు పరంగా చెప్పడం జరిగింది. ఇకపోతే గుణావిష్కృతం అన్నారు. మంచి గుణాల చేత ప్రకటితమయ్యే వాడిని శివుని పరంగా, గుణము అంటే దారము అనే అర్థంతో ఆ దారాల చేత సూత్రీకరింపబడే పూలతో సంబంధం కలిగిన అనే అర్థంలో మద్ది చెట్టు పరంగా ఇక్కడ తీసుకొచ్చారనమాట. ఈ విధంగా శ్రీశైలంలో వేంచేసి ఉన్న మల్లికార్జున స్వామిని లేదా మల్లె తీగలు అల్లుకున్న మద్ది చెట్టుని బోలిన వాడును శివాలింగితం అంటే శివలింగంలో పానువట్టం పార్వతిని సూచిస్తుంది కాబట్టి పార్వతి చేత ఆలింగనం చేసుకోబడినటువంటి ఈ మహాశివుడు లింగస్వరూపుడైన శివుణ్ణి ఇక్కడ ధ్యానిస్తున్నారు శంకరుల వారు. చాలా చక్కటి భావం, చాలా సుదీర్ఘ అర్థాన్ని ఇచ్చింది ఇది మనకి. ఇప్పుడు దీనికి సంబంధించిన అనువాద పద్యాన్ని కూడా మనం వినేద్దాం. సంజవేళల వికాసమును పొందుచునుండి శృతి శిరస్సులయందు చేరుచుండి
అమలానురాగ సభ్రమరమయుండియు మధుర మనోహర మంజుల వాయు సద్వాసనలతోడ సతతమ్ము శోభిల్లి భోగీంద్ర భూషణముగ వసించు సకలముగు సుమన్నస్సుత్పూజమౌచుండి సత్వ సౌగంధముల్ సహజముగుచు సతి శివాలింగితమయి శ్రీశైలముందు సన్నమల్లె తీగలలుముకొన్న మద్ది వృక్షమును పోలు విధమున వెలసియున్న మల్లికార్జునలింగని మది భజింతు. డాక్టర్ గారు ఎంతో చక్కగా ఈ అనువాద పద్యాన్ని పాడి మనకి వినిపించారు. ఆయనకి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ రోజుకి రెండవది 51వ శ్లోకాన్ని కూడాను వినేద్దాం. భృంగీచ్ఛానటనోత్కటః కరిమదగ్రాహీ స్ఫురన్మాధవ ఆహ్లాదో నాదయుతో మహాసితవపుః పంచేషుణా చాధృతః సత్పక్షः సుమనో వనేషు సపునః సాక్షాన్మదీయే మనో రాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభుః. అనురాధ ఎంతో చక్కగా పాడి వినిపించారు ఈ శ్లోకాన్ని కూడాను. ఇది కూడాను శ్రీశైల మహత్యాన్ని గురించి తెలుపుతున్న శ్లోకం అని చెప్పుకున్నాం కదా. దీనికి సంబంధించిన ప్రతిపదార్థాన్ని విందాం. భృంగీచా నటనోత్కటః అంటే భృంగి అంటే భృంగియును ప్రమధుని యొక్క భృంగజాతి యొక్క అని అర్థం అన్నమాట. అక్కడ ఇచ్ఛ అభిప్రాయము చేత నటన వర్తించుట యందు అనుకరించుట యందు ఉత్కటః ఉత్కటేచ్ఛ కలిగినట్టి కరమిద గజాసురుని బలగర్వమును అంటే ఏనుగు మదాన్ని అని అర్థం. గ్రాహి అణిచినట్టి వాడిని నిగ్రహించే స్వభావం కలిగినట్టి అని. స్ఫురత ప్రకాశించుచున్న మాధవ మోహినీ రూపుడైన స్ఫురత్ ప్రకాశించుచున్న మాధవ మోహినీ రూపుడైన మాధవుని యందు ఆహ్లాద ఆనందము కలిగినట్టి నాదయుత ప్రణవనాద ప్రతిపాద్యుడైనట్టి అంటే ఝంకార ధ్వనితో కూడినట్టి మహత్ గొప్ప సితవపు తెల్లని శరీరము కలిగినట్టి పంచేషుణ మన్మథుని చేత అధృత బాణలక్ష్యము అయినటువంటి అంటే మన్మధుడి బాణానికి లక్ష్యమైనటువంటి వాడిగా శివుణ్ణి చెప్తున్నారనమాట. సుమనః దేవతల యొక్క ఇక్కడ దేవతలు విద్వాంసులను కూడా తీసుకోవచ్చు మనం. అవనేషు సంరక్షణములనందు సత్పక్ష అభిమానము కలిగినట్టి సాక్షాత్ కన్నుల ఎదుట ఉన్నటువంటి శ్రీశైలవాసి శ్రీశైలమునందు భక్తులను అనుగ్రహించాలని లింగ రూపంలో ఉన్నటువంటి విభుః పలు విధాలైన రూపాలు కలిగి ఉన్నట్టు భ్రమరాధిప భ్రమరాంబపతి అయినటువంటి భృంగశ్రేష్టమును మదీయే నా సంబంధమైన మనోరాజీవే మానస కమలమునందు విహరతాం విహరించుగాక అంటున్నారు. దీనికి అర్థం ఏమిటొస్తుంది మనకి అంటే, ఓ శ్రీశైలవాస భ్రమరాంబనాథ పరమేశ్వరుడా నా మనస్సు అనే పద్మంలో సాక్షాత్తుగా విహరించుగాక. నువ్వు ఆయన భృంగి ఇష్టపడుతున్నట్లుగా భయంకర తాండవం చేయువాడు గజాసురుణ్ణి మదించినవాడును నారాయణునికి ఆనందం ఇచ్చువాడుగాను ఢక్కానాదము చేయువాడును తెల్లని శరీరం కలవాడు మన్మధుని బాణాలకు లక్ష్యమైనవాడు మరియు సజ్జనులను కాపాడడంలో మంచి మనస్సు ఉన్నవాడు ఈ పరమేశ్వరుడు నా హృదయంలో నివసించుగాక అంటూ దీనికి అర్థం వస్తుందన్నమాట. మరి దీని వివరణలో కనుక మనం వెళ్తే ఈ శ్లోకం కూడా మనం చెప్పుకున్నట్టుగానే శ్రీశైల మల్లికార్జున స్వామిని ఉద్దేశించి చెప్పినది అంటూ మనకి అర్థం అవుతుంది అన్నమాట. ఇక్కడ అనేక విశేషణ పదాలను ఉపయోగించారు. భృంగి ప్లస్ ఇచ్ఛా ప్లస్ నటన ప్లస్ ఉత్కట. భృంగీచ్ఛా నటనోత్కట అంటే భృంగి అనే ప్రమథుడి యొక్క అభిప్రాయానుసారంగా నర్తించుట యందు ఎక్కువ ఇష్టపడినవాడు
అయిన ఈ మల్లికార్జున స్వామి పరంగా మనం ఇక్కడ చెప్పుకోవాలి. అలాగే భృంగి ప్లస్ ఇచ్చా ప్లస్ నటన ప్లస్ ఉత్కట అని విడదీసి భృంగి అంటే ఆడతుమ్మెద ఇష్టానుసారం నర్తించడంలో ఎక్కువగా ఇష్టపడుతుంది అని భృంగాధిపతిగా ఇక్కడ అలా కూడా చెప్పుకోవచ్చు మనం. ఇకపోతే కరిమదగ్రాహి అన్నాడు. గజాసురుని బలగర్వాన్ని అణిచిపెట్టిన వాడు ఈ శివుడు కాబట్టి ఆ పరంగా కూడాను ఏనుగుని మదాన్ని నిగ్రహించే స్వభావం కలవాడు అంటూ అలా కూడా చెప్పుకోవచ్చు మనం ఇక్కడ. తర్వాత స్ఫురన్మాధవాహ్లాద అన్నారు. అంటే ప్రకాశిస్తున్న మోహిని రూపుడైన విష్ణుమూర్తి యందు ఆనందం కలిగి ఉన్నవాడు అని శివుని పరంగా హరిస్వామారాజ్య ప్రణత జన సౌభాగ్య జననీం పురానారీ భూత్వా పురరిపుమపి క్షోభయనెత్తనే సౌందర్య లహరి ఆ శ్లోకం ఇక్కడ చక్కగా అన్వయించుకోవచ్చు మనం. మాధవ అనే పదానికి వసంత ఋతుకు సంబంధించిన వైశాఖ మాసము అంటూ కూడాను ఒక అర్థం వస్తే ఆ ఋతువులో ఆనందంతో ప్రకాశించేది అని భ్రమరరాజు పరంగా మనం ఇక్కడ అర్థం చెప్పుకుంటున్నాం అనమాట. అంటే ఆ వసంత ఋతువుల్లో చెట్లు చక్కగా పూలు పూస్తాయి. అప్పుడు తుమ్మెదలకు ఆ పూలలో ఉండే తేనె పుష్కలంగా లభిస్తుంది అనమాట. అవి ఆనందంగా ఉంటాయి అంటూ అక్కడ ఆ రకంగా కూడాను ఒక అర్థాన్ని చెప్పుకోవచ్చు మనం. తర్వాత నాదయుత, నాదం అంటే ప్రణవం, నాదము అంటే ఓంకారం. శివపరంగా ఈ రెండిటికి సంబంధించిన మంత్రం మనకి తస్య వాచక ప్రణవ పాతం జలం ఓంకార మంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమః అని మహాన్యాసం చెప్తుంది. కాబట్టి నాదయుత అంటే ప్రణవనాద ప్రతిపాదితుడైన వాడు అని శివుడి పరంగా చెప్పుకుంటున్నాం మనం ఇక్కడ. నాదయుత అంటే ఝుంకార ధ్వనితో కూడినటువంటి అని భ్రమరరాజు పరంగా అటువైపు నుంచి చెప్పుకొస్తున్నాం అనమాట. ఇకపోతే మహాసితవపు, మహా ప్లస్ సీత ప్లస్ వపుహు అని విడదీస్తే గొప్ప తెల్లని శరీర ఛాయ కలిగిన వాడు అని శివుడి పరంగా, మహా ప్లస్ అసిత వపుహు అని విడదీస్తే గొప్ప నల్లని శరీర ఛాయ కలిగినట్టే భ్రమరము అంటూ ఆ రకంగా కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ పంచేషుణాచాదృతాహ అన్నారు. అంటే పంచేషుడు అంటే మన్మధుడనే అర్థంలో మన్మధుని చేత బాణలక్ష్యంగా ఆదరింపబడినవాడు అని శివుడి పరంగా చెప్పుకుంటే మన్మధునికి సహాయకారిగా ఆదరింపబడింది కదా ఎక్కడ, ఆయన ధనస్సు దగ్గర. శృంగార భావాలు ఉద్దీపన భావాలు కలగజేయడానికి వసంత ఋతువుల్లో పువ్వులపై తుమ్మెదలు మొదలైన నేపథ్యంలో ఉన్న ఈ భ్రమరాలని ఆయన వాడారు కాబట్టి అక్కడ భ్రమరరాజు పరంగా కూడా దాన్ని అర్థం చెప్పుకోవచ్చు అనమాట. ఇకపోతే సుమనోవనేషు సత్పక్ష అన్నారు. అంటే సుమనోవనేషు అనే విధంగా విడదీస్తే సుమనస్సులు అంటే దేవతలు లేదా విద్వాంసులు కాబట్టి ఆ దేవతలు లేదా విద్వాంసుల యొక్క అవనేషు అంటే సంరక్షణ యందు సత్పక్ష అభిమానము కలిగి ఉన్నట్టి వాడు అని శివుని పరంగా సుమనోవనేషు అనే సమాసానికి సుమనః అంటే పువ్వులు అని, వనేషు అంటే తోటల యందని, సత్పక్ష అంటే అభిమానం కలిగి ఉన్నటువంటి అని ఇక్కడ భ్రమరరాజు పరంగా అంటే భ్రమరం పరంగా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఈ విధంగా నా కన్నుల ఎదుట శ్రీశైలమునందు లింగ రూపంలో ఉన్న భ్రమరాంబాధిపతి ఇప్పుడు నా మనస్సు అనే పద్మం మీదనే వసించుగాక అంటూ ఈ శ్లోకానికి అర్థం వస్తుంది మనకి. ఇంతకు ముందు శ్లోకం, ఈ శ్లోకం తెలుగు నేలలో వేయించేసిన మల్లికార్జున స్వామి మీద శంకర్లు రాసిన అద్భుతమైన శ్లోకాలు అవ్వడం మన అదృష్టం కింద మనం చెప్పుకోవచ్చు. అలాగే కాశీలో మరణిస్తే మోక్షం వస్తుందంటారు. శ్రీశైల గోపుర శిఖరం చూస్తే చాలు ఇక పునర్జన్మ ఉండదు అంటుంటారు. అంటే కాశీలో మరణించిన తర్వాత సాధించే దాన్ని శ్రీశైల శిఖరం చూస్తూ బ్రతికి ఉన్నప్పుడే సాధించవచ్చు అంటూ ఈ రెండిటిని అర్థం చేసుకుంటే శ్రీశైల మహత్యం ఎంత గొప్పదో, ఆ పుణ్యక్షేత్రం, ఆ మల్లికార్జున స్వామి యొక్క మహత్వం ఎంత గొప్పదో మనకి అర్థమవుతుంది. చాలా చక్కటి వివరణ మనం విన్నాం. ఇప్పుడు మనం తెలుగు అనువాద పద్యాన్ని కూడాను వినేద్దాం. భృంగీచతోడ వర్తింపచూచుచు నుండి
కరిమదగ్రాహియై కరము వెలిగి ధగధగ మెరయు మాధవునియందు మిగుల అపరిమితానందమందుచుండి మధురనాదముతో మనసు దోచుచునుండి అపరమహాసిత వపుషముండి పంచశరుని చేత బాణలక్ష్యముగా ఆదరింపబడిన హ్లాదమౌచు సకల సమనోవనమందు సహృదయము కనుల ఎదుటనే కనిపించు తనువు కల్గియుండు శ్రీగిరి భ్రమరాధిపుండు నాదు హృదయ కమలమందున విహరించుగాక. డాక్టర్ గారు చాలా చక్కగా పాడి మనకి ఈ పద్యాన్ని వినిపించారు. మరొకసారి అభినందనలు తెలుపుతూ మనం మళ్ళీ రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మరో కొన్ని శ్లోకాలతో కలుద్దాం. అంతవరకు సెలవు.